హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ 2026 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారో అండ్ వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. మనకు అఫీషియల్‌గా వాళ్ళే వెబ్‌సైట్‌లోన మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ప్రెజెంట్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అండ్ ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత పెట్టడానికి ఛాన్స్ ఉంది అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో అప్డేట్ వచ్చేసి ఇంతవరకు ఎవరికి కూడా తెలీదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇస్తున్నాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు ఫాస్ట్‌గా తెలియాలంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. అదేవిధంగా చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. వీడియోలో ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ప్రజెంట్ ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ డార్డింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కే అంటే మీకు 399కే విత్ 1 ఇయర్ బ్యాటరీ తీస్తా ఉన్నాము. ఎవరైనా కోర్స్ తీసుకోండి తీసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా పెట్టడం అయితే జరిగింది. మీకు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ 2026 నోటిఫికేషన్ మనకి ఎప్పటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందనేది వాళ్ళే అఫీషియల్ వెబ్‌సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీలో మనకు వెబ్‌సైట్‌లో అయితే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇది జాయిన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్ మీకు ఉంటుంది. లేదంటే గూగుల్‌లో ఏం చేసి joinindianarmy.nic.in మీరు టైప్ చేస్తే అక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది. అదైతే చేసి మీరు సబ్మిట్ చేసినట్టే వస్తుందన్నమాట. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ V1 దానైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు V1 క్లిక్ చేస్తే మనకి ఈరోజు డేట్ వచ్చేసి January 27, 2026 మనకు ఈ రోజు అయితే రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ అనేది మీరు దాన్ని క్లిక్ చేశారంటే క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్లు కూడా తీసుకోవచ్చు. మన ఛానల్ 100కి 100% మనకు జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్ అప్డేట్ వస్తుంది. ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే కాదు. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ అగ్నివీర్స్ అండ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఇయర్ 2026 విల్ బి లైవ్ ఫ్రమ్ February 1, 2026 అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే గనక మనకి ఏదైతే 2026 ఇయర్ రిక్రూట్మెంటింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్‌లో ఉన్నటువంటి భర్తీ చేసే అగ్నివీర్ నోటిఫికేషన్ గానీ, అదేవిధంగా జూనియర్ కమిషనర్ ఆఫీసర్స్ గానీ అండ్ అదర్ ర్యాంక్స్‌కి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 2026 సంబంధించినటివి వాటికి February 1, 2026 తేదీన మీకు రిజిస్ట్రేషన్ అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మనకు స్టార్ట్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సింపుల్‌గా ఇంతే. అంటే ఇప్పుడు దీనిలో వచ్చేసి మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ ఏది ఉందో జీడీ గానీ, ట్రేడ్స్‌మెన్ గానీ, టెక్నికల్ గానీ, అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్స్ ఉంటాయో అన్నీ కూడా మనకు February 1, 2026 తేదీ నుంచి మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతది. అండ్ మళ్ళీ కొంతమంది కింద కామెంట్ చేయొచ్చు. బ్రదర్ మనకు ఇంకా కొన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. అదేవిధంగా మళ్ళా సెకండ్ లిస్ట్, ఫిజికల్ లిస్ట్ కూడా February 17న స్టార్ట్ అవుతుంది గదా! వాళ్ళది ప్రాసెస్ కంప్లీట్ అవ్వక ముందుకే ఇది ఎందుకు పెడతారని. దానికి, దీనికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. మీకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాను. ఆల్రెడీ డిసెంబర్‌లో మీకు ఏ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు రన్నింగ్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనేది ఒక వీడియో చేశాను. డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు. ఆ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను. ఎగ్జామ్ రిజల్ట్స్‌కి గానీ, ఎగ్జామ్ రిక్రూట్‌మెంట్‌కి గానీ అండ్ ప్రెజెంట్ వచ్చే నోటిఫికేషన్ గానీ ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అది వస్తూనే ఉంటది. దీని ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. దానికి దీనికి లింక్ పెట్టొద్దండని ఆ వీడియోలో క్లారిటీగా ఇచ్చాను. కాబట్టి ఇదే అనమాట. నేను ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ అదే విధంగా మీకు రావడం అయితే జరిగింది. బట్ ఏందంటే నోటిఫికేషన్ వచ్చేసి మనకు మార్చ్ ఎండింగ్‌లో అయితే రావడానికి ఛాన్స్ ఉంది అని నేను ఆ వీడియోలో చెప్పాను. బట్ మార్చ్ కంటే మనకు ముందే ఫిబ్రవరిలో అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు మాక్సిమం January 31 లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది నైట్ కల్లా. February 1 తేదీ నుంచి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతది. కాబట్టి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి ఎగ్జామ్స్ కూడా. మనకు మేబీ మార్చ్ ఎండింగ్ గానీ, ఏప్రిల్‌లో గానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతేనే మీరు ఇండియన్ ఆర్మీలో మనకు ఎక్కువ స్కోర్ చేశారంటే మనకు ఫిజికల్ టెస్ట్‌లో మనకు తక్కువ స్కోర్ వచ్చినా కూడా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మనకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికొస్తే గనక 2026 అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్ కానీ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ కూడా వీడియో చేశాను. బట్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు వచ్చింటారు, కొత్త వాళ్ళకి తెలీదు కాబట్టి. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇయర్ అని మనకు ఏ ఇయర్‌లో అయితే మనకు నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్‌లో ఉన్నటువంటి October 1 ఆ డేట్ కౌంట్ అయితే చేస్తారన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు 2026లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి 2026 October 1కి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ అయితే చేస్తా ఉన్నారు.
ఇక్కడ వచ్చేసి మనకు అగ్నివీర్కి వచ్చేసి మనకి ఏంటంటే అగ్నివీర్ జీడీ కానీ టెక్నికల్ కానీ క్లర్క్ కానీ స్టోర్ కీపర్ కానీ ట్రేడ్స్మెన్ కానీ అండ్ అదేవిధంగా ఉమెన్ మిలిటరీ పోలీస్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అని, అంటే మీ ఏజ్ లిమిట్ అనేది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చూసుకుంటే అక్టోబర్ 1, 2026 కౌంట్ చేసుకోండి. అక్టోబర్ 1, 2005 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే 2026 అగ్నివీర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్లై చేసుకోండి, ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ మీరు హార్డ్ వర్క్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు నర్సింగ్ అసిస్టెంట్ అని మనకు ఇండియన్ ఆర్మీలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటారు. పర్మనెంట్ మీన్స్ మనకు సర్వీస్ అనేది మనకు 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 ఇయర్స్ అని మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదనమాట. వీళ్ళకి కూడా సేమ్ అనమాట. అక్టోబర్ 1, 2026కి మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. బట్ వీళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది 17.5 నుండి 23 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అక్టోబర్ 1, 2003 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి ఓన్లీ బాయ్స్ మాత్రమే ఎలిజిబుల్. వీళ్ళకు ఇంటర్లో బైపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు సబ్జెక్ట్ వైజ్ కూడా మనకు మంచి స్కోర్ అయితే వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఒకవేళ మీరు బిలో 21 ఇయర్స్ ఉండి ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్నివీర్లో వచ్చేసి మీరు జీడీకి కానీ టెక్నికల్ కానీ లేకుంటే ట్రేడ్స్మెన్ కానీ అక్కడ కూడా ఒక 2 ట్రేడ్లకు అప్లై చేసుకోవచ్చు. ఓవర్లో మీరు 3 ట్రేడ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో మనకు ప్రీవియస్ 2025 నోటిఫికేషన్ మనకు ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనికి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అగ్నివీర్ జీడీ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకున్న వాళ్ళకు 10th క్లాస్లో మీకు 45% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్లో మీకు 33% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక అగ్నివీర్ టెక్నికల్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు చాలా రకాల క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశాడు. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులు అయితే ఉండాలి. మినిమం మీరు ఇంటర్లో 50% మీకు మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్ మీకు 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. లేదా ఇక్కడ వచ్చేసి మీరు 10th క్లాస్తో పాటు 10థ్లో మీరు 50% మీకు మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే మెకానికల్ మోటార్ వెహికల్ కానీ, మెకానికల్ డీజిల్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ ఇక్కడ చాలా రకాలు ఇచ్చాడు కదా, వాటిలో ఏదో ఒకటి ఉంటే కదా అగ్నివీర్ టెక్నికల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి వచ్చేసి ఇంటర్ 10+2 ఇంటర్మీడియట్లో మీరు ఆర్ట్స్ గ్రూప్ కానీ, కామర్స్ గ్రూప్ కానీ, సైన్స్ గ్రూప్ కానీ 60% మీకు మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఇంగ్లీష్, మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్ ఈ సబ్జెక్ట్లో మీకు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. సపరేట్ అనమాట. నెక్స్ట్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి 33% మార్కులతోటి. ఒకవేళ అగ్నివీర్ 8th క్లాస్ వచ్చి కానీ 10th సింపుల్గా పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు హైట్, చెస్ట్ విషయం చూసుకున్నట్టయితే మనకు ఏపీ అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళకు జీడీ అండ్ ట్రేడ్స్మెన్ వాళ్ళకు వచ్చేసి 166 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఒకవేళ టెక్నికల్ విభాగం వాళ్ళకు 165 సెంటీమీటర్లు అండ్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ వాళ్ళకు 162 సెంటీమీటర్లు. చెస్ట్ విషయానికి వస్తే నార్లంపు 77, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అంటే మనకు 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే బ్రదర్ మనకి ముందుగా వచ్చేసి అన్ని ట్రేడ్ వాళ్ళకు వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, ఎలిజిబిలిటీ లిస్టు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని గ్రూప్ 1లో కంప్లీట్ చేస్తే, అంటే గ్రూప్ 1 వచ్చేసి 5 minutes 30 secondsలో కంప్లీట్ చేస్తే 60 మార్కులు, 5 minutes 31 నుండి 45 secondsలో కంప్లీట్ చేస్తే 48 మార్కులు గ్రూప్ 2 కింద. 5 నిమిషాల 46 నుండి 6 నిమిషాలు కంప్లీట్ చేస్తే గ్రూప్ 3 అనమాట, 36 మార్కులు అయితే వస్తాయి. 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళ గ్రూప్ 4 24 మార్కులు అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది. నెక్స్ట్ పులప్స్ వచ్చేసి 10 తీస్తే 40, 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16 అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. 6 కంటే తక్కువ తీస్తే క్వాలిఫైడ్ కాదు, డిస్క్వాలిఫైడ్. తర్వాత 9 feet డిచ్ అయితే ఉంటుంది అండ్ జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ రెండు కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే, ఎలాంటి మార్కులు అయితే ఉండవు. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే అగ్నివీర్ టెక్నికల్ కానీ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో మీరు ఎంత టైమింగ్లో మీరు రన్నింగ్ కంప్లీట్ చేసినా ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఆ ట్రేడ్స్కి ఫిజికల్ టెస్ట్లో మీరు క్వాలిఫై నేచర్ మాత్రమే, అది రన్నింగ్ అయినా కానీ పులప్స్ అయినా కానీ. ఇక ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, ఎవరైతే ఇండియన్ ఆర్మీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. అండ్
మీ సపోర్ట్ అయితే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అంటే ఇంకా కొంతమంది ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో ఆర్మీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకు మన వీడియో అనేది వాళ్ళకు కూడా కొద్దిగా సజెషన్ అయితే చేస్తా ఉందన్నమాట.